ప్రముఖ సంస్థ వంటి సీమెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ట్రైనీ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఏపీకి తెలంగాణకు సంబంధించిన మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే ఈ యొక్క సీమెన్స్ కంపెనీలో బెంగళూరు లొకేషన్ ఉన్న ట్రైనీ పొజిషన్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇదొక ఫుల్ టైం జాబ్ అనమాట. ఆఫీస్ అండ్ ఆన్సైట్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇదొక పర్మనెంట్ జాబ్ అనమాట. పర్మనెంట్ జాబ్ కోసం వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రముఖ సంస్థ అయినటువంటి గూగుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ప్రీ డాక్టరల్ రీసెర్చ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఫిక్స్డ్ టైం కాంట్రాక్ట్ కింద వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. ఎవరికైనా గూగుల్ కంపెనీలో జాబ్ చేయాలంటే కనుక ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే మీరు యూస్ అయితే చేసుకోండి. సో గూగుల్ కంపెనీ నుండి 2024 స్టార్ట్స్ కింద వచ్చేసి గ్రాడ్యుయేట్స్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. బెంగళూరు లొకేషన్లో ఉన్న గూగుల్ బ్రాంచ్లో అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. రీసెర్చ్ వర్క్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఈ యొక్క కాన్సెప్ట్స్ కింద అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. 22వ తారీఖు మార్చి 2024 వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో 24 నెలల పాటు మనకైతే ఈ యొక్క రీసెర్చ్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. దీంట్లోనే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రెస్పెక్టివ్ వెబ్సైట్లో అయితే మీరు చూడవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ లైక్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఆర్ ఈక్వివలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ విత్ 1 or more జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, C++, జావా మీద మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్, ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, క్యాంపస్ ల్యాబ్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ ఇంటర్న్షిప్, పబ్లికేషన్స్ ఎక్సెట్రా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా గూగుల్ కంపెనీలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అక్కడ నుండి మీరు ఆ యొక్క పర్టికులర్ జాబ్స్కి అప్లై అయితే చేసుకోండి గైస్. అమెజాన్ కంపెనీ నుండి టీమ్ లీడ్ ఇంటర్న్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి మీకు కొన్ని నెలల పాటు అమెజాన్ కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. సో అమెజాన్ కంపెనీ నుండి టీమ్ లీడ్ ఇంటర్న్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో పొజిషన్ వచ్చేసి టీమ్ లీడ్ ఇంటర్న్ అనమాట. సో ఈ రోల్ కోసం అమెజాన్ కంపెనీ వాళ్ళు అయితే హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. దీనికి బేసిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఎబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ఇండివిజువల్ అండ్ టీమ్ వాట్ నీడ్స్ టు బీ, ఇలా కొన్ని బేసిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోండి అన్నమాట. సో దీనికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు ఫర్దర్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. దానితో పాటు ఎవరైనా MBA చేస్తే మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. దానితో పాటు పీపుల్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండిల్ టీమ్ ఇన్ హైలీ డిజైరబుల్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ లైవ్ ఆపరేషన్ ప్రిఫర్డ్ వేరియన్ డిసిషన్స్ హ్యావ్ టు టేక్ ఇన్ బీ ఫాస్ట్, ఇలా కొన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేసి పెడతాను, చూడండి, అప్లై చేసుకోండి. సో ఫైనల్గా మనకు వచ్చేసి నీల్సన్ కంపెనీ నుండి వచ్చేసి ఎన్లిస్ట్ యాడ్స్ కింద వర్క్ చేయడానికి హైరింగ్ చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని కూడా చెప్తాను. సో ఈ యొక్క కంపెనీ నుండి మనకి ఎన్లిస్ట్ యాడ్స్ కింద వర్క్ చేయడానికి అంటే యాడ్సెన్స్, అడ్వర్టైజింగ్ యాడ్సెన్స్ మీద ఎన్లిస్ట్ రోల్ కోసం బెంగళూరు లొకేషన్ ఉన్న కంపెనీ నుండి హైరింగ్ చేసుకుంటున్నారనమాట. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. మీకు వర్క్ ఫ్రమ్ జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు రిమోట్ లొకేషన్ నుండి. ఎనీ టైప్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, లేకపోతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్, గుడ్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మీరు 2 waysతో అప్లై చేసుకోవచ్చు. ఒకటి, మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే కనుక దాని నుండి అప్లై చేసుకోండి, లేకపోతే మీ యొక్క రెజ్యూమ్ అటాచ్ చేయండి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్, ప్రజెంట్ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే ఆ కంపెనీ డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే ఫ్రెషర్స్ అని మెన్షన్ చేయండి. తర్వాత మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ URL,
ట్విట్టర్, గిట్ హబ్, పోర్ట్ఫోలియో, అదర్ వెబ్సైట్ డీటెయిల్స్ ఇచ్చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే అప్లికేషన్ రన్ అవుతుంది. ఈ 4 రకాల జాబ్స్కి సంబంధించిన అన్ని అప్లికేషన్ ప్రాసెస్లో మన యొక్క రెజ్యూమ్ అనేది కూడా మనం అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసే ఫర్దర్ ఇంటర్వ్యూస్ కోసం మనకి కంపెనీ వాళ్ళు మెయిల్స్ అనేది కూడా చేస్తారు. ఇలా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అనేది మనకి ఫర్దర్ అప్డేట్ రావడం జరుగుతుంది. ఏ కంపెనీ అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ అదే సిస్టమ్ బేస్ చేసుకొని వర్క్ చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.